హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ్. నేటి ప్రపంచం. మన తెలుగు రాష్ట్రాలకు వేల కిలోమీటర్ దూరంలో నడి సముద్రంలో ఉండే అండమాన్ దీవుల కోసం మీ అందరికీ తెలుసు కదా. కానీ ఆ దీవుల్లో తమ జీవనాన్ని సాగిస్తున్న ఎంతోమంది మత్స్యకారుల జీవనం కోసం మా నేటి ప్రపంచం అన్వేషణ మొదలుపెట్టింది. అండమాన్ దీవుల్లోని పోర్ట్ బ్లేర్ నగరంలో జంగ్లీగఢ్ ప్రాంతం మత్స్య పరిశ్రమకు మరియు మత్స్యకారుల జీవనానికి గుండెకాయ లాంటిది. ఇక్కడ నివసించే మత్స్యకారులు ఎక్కువ శాతం మన తెలుగువారే. వీరు ఎటువంటి జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారనే ఆలోచన నాలో మొదలైంది. ఇక ఆలస్యం చేయలే. అండమాన్ నికోబార్ దీవుల్లో పోర్ట్ బ్లేర్ ప్లేస్లో జంగ్లీగఢ్ మా నేటి ప్రపంచం బయలుదేరింది. ఇక ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోతాం. అదో చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇంకా ఈ దేశంలో మన తెలుగువారు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళ జీవన విధానం ఏంటో, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకొని ఈ ప్రపంచానికి పరిచయం చేయాలనేది నా ఆలోచన. సమయం 3:30 అయినందువల్ల ఇంకా చీకటిగానే ఉంది. ఆ చీకటి వేళలో నేను ఆటోలో కూర్చొని జంగ్లీగఢ్ బయలుదేరుతున్నా. నేను ఎప్పుడైతే ఆటోలో కూర్చున్నానో ఆటో స్టార్ట్ చేసి మంచి సాంగ్ ఒకటి వినిపించాడు. అదే నాకు నచ్చిన మైనే ప్యార్ కియా సినిమాలో ఒక సాంగ్ను మాత్రం వినిపించాడు. మా ఆటో జంగ్లీగఢ్ ఏరియాలోకి ప్రవేశించింది. అప్పటికి ఆ ఏరియా అంతా అలజడి మొదలైంది. ఈ ఏరియాలో ఉన్న వారంతా చేపలపై జీవనం సాగిస్తున్నవారు కాబట్టి అందుకే వీరు వేకువజానం 3 గంటలకే నిద్రలేచి ఫిషింగ్ హార్బర్కి వెళ్తారు. ఈ ప్రదేశం అంతా సందడిగా ఉంది. ఎక్కడ చూసినా తెలుగువారు మాటలే వినిపిస్తున్నాయి. వేకువజామున నా ప్రయాణం కాబట్టి నాకు టీ త్రాగాలనిపించింది. నేను ప్రయాణం చేసే ఆటో ఆపి టీ దుకాణం వైపు వెళ్ళాను. టీ దుకాణంలో ఒక సన్నివేశం నా మనసుని ఎక్కడికో తీసుకువెళ్ళిపోయింది. ఒక ముసలాయన హాయిగా టీ తాగుతూ తన మొబైల్లో పాట వేస్తూ వింటుంటే ఎంత ఆనందంగా టీ తాగుచున్నాడో ఆ ముసలాయన. ఆ సన్నివేశం నాకు ఎంతో అనుభూతిని ఇచ్చింది. ఎందుకంటే అండమాన్ నికోబార్ దీవుల్లో వేకువజామున టీ దుకాణంలో అంత వ్యక్తిగల ఒక ముసలాయన హోల్డ్ సాంగ్ వింటుంటే, అది కూడా తెలుగు సాంగ్ వింటుంటే, తోట తెలుగువాడుగా నాకు ఎంత ఆనందాన్ని ఇస్తుందో ఒక్కసారి మీరు అక్కడ నుండి నా ప్రయాణం ఫిషింగ్ హార్బర్ వైపు మొదలైంది. ఒక్కసారి నాకు అనిపించింది, ఇది అండమానా లేక విశాఖపట్నం ఫిషింగ్ హార్బరా అనే ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఈ ఫిషింగ్ జట్టి మొత్తం తెలుగువారితో నిండిపోయింది. ఒక ప్రక్క వేట చేసేవారు తెలుగువారైతే మరో ప్రక్క చేపల కొనే ఆడవారు కూడా మన తెలుగువారే. జట్టి మొత్తం అదేనండి, ఫిషింగ్ హార్బర్ మొత్తం తెలుగు సంభాషణతో వ్యాపారం కొనసాగుతుంటే తోటి తెలుగువాడుగా నాకు ఎంత ఆనందం అనిపిస్తుంది. ఎన్ని వేల కిలోమీటర్ల దూరంలో చుట్టూ సముద్రం మధ్య కొండపైన ఫిషింగ్ హార్బర్లో తెలుగువారు చేపల వేట చేస్తూ ఆ చేసే చేపలని తెలుగువారు వ్యాపారం చేస్తుంటే ఈ మహిళలను చూసి ఒక్కసారి ఆశ్చర్యం అనిపించింది. ఇది నేను ఇప్పుడు ఉన్నాను విశాఖపట్నం కాకినాడ జట్టులో ఉన్నానా లేకపోతే అండమాన్ జట్టులో ఉన్నానా అని నాకు ఆశ్చర్యం. ఫిషింగ్ హార్బర్ ఏరియాలో మన తెలుగువారు వేట విధానం అంటే వీళ్ళు ఎన్ని రోజులకి వేట చేయడానికి వెళ్తారు, రిటర్న్ సముద్రం నుంచి ఎన్ని రోజులు ఈ జట్టికి వచ్చి వేట ఆపుతారు, ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి మా నేటి ప్రపంచం ఇప్పుడు ప్రస్తుతానికి జంగిల్గఢ్ ఏరియాలో ఉంది. అన్న నమస్తే. అన్న, నేను నేటి ప్రపంచం ఛానల్ నుంచి వచ్చాను. అన్న, ఇప్పుడు మీరు వేట చేయడానికి సముద్రం లోపలికి వెళ్తారు కదా, ఎన్ని రోజులు వేట చేస్తారు? 2 వారాలు 3 వారాలు అవుతుంది.
వేట చేయడానికి. 20 రోజులు కూడా అయిపోతుంది. అన్న నాకు ఒక డౌట్, అండమాన్ లో అంటే చాలా దీవులు ఉన్నాయి కదా, అవును. అటవీక మనుషులు ఉంటారట. మీరు వేట చేయడానికి వెళ్ళేటప్పుడు అలాంటి అటాక్స్ ఏమైనా జరుగుతాయా? అవుతుంటవి, మన జాగ్రత్త మనం పడి యాడ్ చేసి వస్తుంటాం. మన జాగ్రత్త మనం పడాలి. పడాలి. అంటే ఉంది. ఉంది కదా అలాంటి ఆటవిక. అంటే మీరు ఏ దీవులకు వెళ్తుంటారు? మేమంటే పిల్లలు ఇప్పుడు 366 దీవులు ఉన్నావు కదా, ఉమ్, ఆల్రెడీ 300 దీవులకి మనం టచ్ అయ్యి ఉన్నాం. కంపల్సరీ కంపల్సరీ అన్ని దీవుల్లో చూసారు. కొన్ని దీవులు మంచిగా ఉంటాయి, కొన్ని దీవులు. ఏ దీవుల్లో ఎక్కువ వ్యాపారం అంటే చేపల వేట జరుగుతుంది? మనది అడ్డుబాయ్, ఈ పోడ్లర్, డిగ్లీపూర్. మీరు అంటే మీరు తెలుగు వారు కదా, ఏ జిల్లాకి చెందిన వారు? మనం శ్రీకాకుళం శ్రీకాకుళం జిల్లా వారు. మాక్సిమం ఇక్కడ నేను ఎవరిని అడిగినా శ్రీకాకుళం జిల్లా వాళ్ళే ఎక్కువ ఉంటారు. వలసలు వచ్చిన స్వామి, అక్కడ మనకి ఇది లేకపోయి జీవనోపాధి లేకపోయి ఇక్కడికి వచ్చి అంటే వేట చేసే వాళ్ళకి మాక్సిమం అక్కడ జీవనోపాధి లేక ఇక్కడికి వచ్చారు. అన్న మీరు ఏ తరం వారు? అంటే ఇక్కడ మీరు అంటే మీ నాన్నగారు ఇక్కడ ఉన్నారా? లేదు, మా నాన్నగారు ఇక్కడికి తెచ్చారు. ఉహు. 40 సంవత్సరాలు అయిపోయింది ఇక్కడ 40 సంవత్సరాలు. ఇక్కడ అంతా ప్రశాంతతగా ఉంటుందా? పర్వాలేదు, జీవనం సాగిపోతుంటారు. కష్టమైన మన కాలు కష్టం మీద మనకు పర్వాలేదు. ఇక్కడ మన ఊరికి కన్నా ఇక్కడ బెటర్. బెటర్. అంటే శ్రీకాకుళం జిల్లాలో చాలా మంది మత్స్యకారులకి అక్కడ వేట సౌకర్యం లేకపోవడం వల్ల ఇన్ని కిలోమీటర్లు, అంటే ఇన్ని వేల కిలోమీటర్లు ఇక్కడికి వచ్చి వేట చేస్తూ జీవనం సాగిస్తుంటారు. ఇక్కడ మాక్సిమం మన వాళ్ళందరూ కూడా తెలుగు వారే, అది కూడా శ్రీకాకుళం జిల్లా వాసులు ఎక్కువ ఉండడం. అండమాన్ తీరం చుట్టూ రక్షిత అటవీ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు ఉన్నందున ప్రభుత్వం మరియు కోస్ట్ గార్డ్ నిబంధనలను కట్టుబడి వీరు వేట కొనసాగించవలసి ఉంటుంది. కొందరు చిన్న చిన్న ఫైబర్ బోట్లు, నాటు పడవల్లో తీరానికి దగ్గరలో వేటకు వెళ్తారు. మరికొందరు వారం లేదా 10 రోజుల పాటు కొండల ప్రదేశంలోకి వేటకు వెళ్తూ ఉంటారు. కొన్నిసార్లు ప్రమాదాలకు గురై ప్రాణాలను పోగొట్టుకుంటారు. మేము 2:30 నుంచి స్టార్ట్ అవుతుంది. లేడీస్ అనేది, పబ్లిక్ అనేది మొత్తం బీడుబడి అయిపోద్ది. చేపలు అంటే ఎంత దూరం ఎవరు వెళ్తారో వాళ్ళు ముందు చేపలు తీసుకుంటారు. వాళ్ళు తీసుకుని వాళ్ళ జాగ్రత్త వెళ్తారు, చాయ్ తాగేసి నాస్త తినేసి వాళ్ళ వ్యాపారం గారు వెళ్ళిపోతారు. బహుశా 6:30 తర్వాత కంపెనీ చేపలు ఏవైనా సరే తీసినవారు ఆ కంపెనీ చేప తీసుకుంటారు, ఐస్ వేసుకుంటారు. కొందరు ఫ్లైట్ మిస్ అయినా సరే 6:30 నుంచి 7:30 నుండి 11 గంటల ఫ్లైట్ ప్రయాణం ఉంటుంది వాళ్ళకి. ఆ ఫ్లైట్ బహుశా ఏ చేప అయినా సరే, టేకులైనా, సొరలైనా, చేపలైనా ఏవైనా సరే, ఏ చేప ఆల్ మిక్స్ ఏవైనా సరే ఫ్లైట్ ప్రయాణం దాకా 11:30. అంటే ఇప్పుడు ఈ మార్కెట్, అంటే ఇక్కడ మార్కెట్ అనేది ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? ఏకున్నా 2:30 నుంచి స్టార్ట్ ఉంటుంది ఇక్కడ మార్కెట్. ఆ మార్కెట్ 2:30 బీడుబడి అయిపోతుంది. చేపలు ఎవరి మనకి తీసుకెళ్ళిపోతారు. ఆ తర్వాత 6:30 నుంచి మళ్ళీ కంపెనీ చేపలు ఉంటాయి. కంపెనీకి ఫ్లైట్ ఎయిర్పోర్ట్ బయటికి చెన్నై ఎక్కడ చేపలు అవి ఉంటాయి. మిస్ ఫ్లైట్ అంటే ఇప్పుడు టోటల్ గా ఈ జంగిల్గడ్డ ఏరియా అంతా కూడా టోటల్ అంటే దీనిపైన ఆధారపడి జీవనం సాగిస్తారు చాలా మంది. మన చేపలు చాలా ఊర్లు ఇక్కడ ఉన్నాయి. ఎన్ని ఊర్లు ఉన్నాయి తెలుగు వాళ్ళు, మన చేపలు దీని మీద వ్యాపారం ఉంటుంది. అంటే దీనిపైన ఆధారపడి ఉంటుంది. అంటే టోటల్ మన తెలుగు వారందరూ కూడా ఈ జంగిల్గడ్డ ఏరియా ఫిషింగ్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ జంగిల్ ఘాట్ ప్రదేశం ఎలా ఉంటుందంటే, సముద్రానికి వీరు నివసించే ఇళ్ళకి మధ్యన 4 మీటర్ల రోడ్డు మాత్రమే ఉంటుంది. సముద్రాన్ని ఆనుకొని కొండ ఉన్నందున ఇక్కడ ప్రజలంతా ఈ కొండపైనే ఇల్లు కట్టుకొని జనజీవనం సాగిస్తూ ఉంటారు. సునామీ విపత్తు ఎదుర్కొన్నారు. ఇక్కడ మగవారు వేటకు వెళ్తే ఆడవారు చేపల వ్యాపారం చేస్తారు. ఇది చేపల మార్కెట్. ఈ మార్కెట్ మొత్తం మన తెలుగువారే ఉంటారు. ఇప్పుడు మీకు చూపించిన వీడియో పోర్ట్ బెయిల్ జంగలఘాట్ మత్స్యకారుల జీవనం. ఇక అసలు విషయానికి వద్దాం. ఈ అండమాన్లో మన తెలుగువారు ఇక్కడికి ఎలా చేరుకున్నారు, అందులో శ్రీకాకుళం జిల్లా వారు ఇక్కడికి ఎలా వచ్చారు, శ్రీకాకుళం జిల్లాలో ఏ మండలం వారు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు, వారు ఎలాంటి ఉద్యోగాల్లో ఉన్నారు, నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మరి మా వీడియో నచ్చినట్టుకుంటే మమ్మల్ని ఒక లైక్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని